Hi friends, welcome back to our channel Smart SLP Online English Classes. So today we are going to learn about the topic is interjection. ఇంటర్జెక్షన్ అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంటర్జెక్షన్ అంటే ఆశ్చర్యార్థాన్ని కలిగించేటటువంటి వాక్యాలన్నీ ఇంటర్జెక్షన్స్ అనేసి అంటాము. సో ఇక్కడ డెఫినిషన్ చూడండి. ఇంటర్జెక్షన్ to express sudden feelings and emotions. Sudden feelings and emotions. అంటే ఉద్వేగం ఉన్నట్టు ఒక భావోద్వేగం, ఒక భావము మనలో ఉండేటువంటి ఒక ఉద్వేగాన్ని, హ్యాపీనెస్ కావచ్చు, సాడ్నెస్ కావచ్చు. సో అలాంటి ఉద్వేగాల గురించి చెప్పేదానినే ఏమంటాము? ఇంటర్జెక్షన్ అనేసి అంటాము. సో మనలో ఉండే ఎమోషన్స్, సడన్ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం. వావ్, హరి, ఎస్. సో ఇలాంటి అంటే ఒక ఆశ్చర్యకరంగా మనం మాట్లాడటం జరుగుతుంది కదా. సో దాన్నే ఇంటర్జెక్షన్ అనేసి అంటాం. ఇక్కడ చూడండి సమ్ ఎగ్జాంపుల్స్. వావ్, it is a beautiful painting. Wow, it is a beautiful painting. మనలో ఉండే ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సో దానినే ఇంటర్జెక్షన్ అనేసి అంటాం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్. ఓ, ఐ ఫర్గెట్ మై పర్స్. ఓ, ఐ ఫర్గెట్ మై పర్స్. నేను నా పర్స్ని మర్చిపోయాను. ఓ మై గాడ్ అంటాం కదా. సో అది దానిని కూడా ఒక ఇంటర్జెక్షన్ గా చెప్పచ్చు. థర్డ్ వన్, హరి, ఇట్ ఈస్ టైమ్ టు గో టు హాస్పిటల్. హరి, ఇట్ ఈస్ టైమ్ టు గో టు హాస్పిటల్. త్వరపడండి, మనం తొందరగా హాస్పిటల్కి వెళ్ళాలి. అంటే త్వరగా, ఎర్లీ అని చెప్తాం కదా. సో దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ interjection. Next one, wow, you are looking handsome. Wow, you are looking handsome. అంటే మీరు చాలా అందంగా ఉన్నారు అనేసి మనలో ఉండే ఎక్స్ప్రెషన్స్ చెప్తాం. సో దట్ ఈస్ కాల్డ్. సో వావ్ అనేది కూడా ఇక్కడ ఇంటర్జెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పచ్చు. అంటే మనలో ఉండే ఫీలింగ్స్ ని